హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు స్మైలీ స్టోరీస్. ప్రియా, నాకు మరీ అంత ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేవు. జస్ట్ వచ్చే అతను నన్ను మా అమ్మా నాన్నని బాగా చూసుకుంటే చాలు. నాకు తను అమ్మా నాన్నకి అల్లుడుగా కాకుండా కొడుకుగా అన్నీ దగ్గరుండి చూసుకోవాలని నా కోరిక. అలానే నేను వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని కూడా అంతే బాగా చూసుకుంటాను. ఇంతకు మించి నాకు పెద్ద కోరికలంటూ ఏమీ లేవు. వివేక్, నువ్వేం టెన్షన్ పడకు ప్రియా. నీకు వచ్చే అతను మీ ఫ్యామిలీని బాగా చూసుకుంటారులే. సరే, నాకు ఈ విషయం చెప్పు. నా మీద నీ ఒపీనియన్ ఏంటి? అంటే నన్ను చూడగానే నీకేమనిపించింది? నేను మంచివాడినా చెడ్డవాడినా? ఏదో ఒకటి అనుకుంటారు కదా. పర్లేదు, మొహం మీదే చెప్పినా నేనేమీ అనుకోను. చెప్పు. ప్రియా, అది సార్, మీరు మంచివారే, చెడ్డవాళ్ళనేం కాదు. ఇంకా మీకు వర్క్ ఎవరైనా సరిగ్గా చేయకపోతే బాగా కోపం వస్తుంది. అది నేను దగ్గరుండి చాలాసార్లు చూశాను. మీరు అందరితో బాగా మాట్లాడతారు. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా ముందు మీరు అభి సార్కి చెప్తారు. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే మిమ్మల్ని చేసుకునే అమ్మాయి చాలా అదృష్టవంతురాలు. ఎందుకంటే ఆ అమ్మాయిని చాలా బాగా చూసుకుంటారు. ఇది మీతో పరిచయమైన ఎవరైనా చెప్పగలరు ఈ మాట. ఇందాక కారులో వస్తున్నప్పుడు నాకు జాను చెప్పింది, మీరు ఎవరో ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నారని, ఇంకా ఆ అమ్మాయికి ప్రపోజ్ చేయలేదని. నిజమేనా సార్? వివేక్, అవును, లవ్ చేస్తున్నా. కానీ తన దగ్గర విషయం చెప్తే తను ఎక్కడ నాకు నో చెప్తుందో అని భయం. అలా భయపడే ఇన్ని రోజులు ఆ అమ్మాయికి అసలు విషయమే చెప్పలేదు. ఒక పక్క తను ఎక్కడ నాకు దూరం అయిపోతుందో అని టెన్షన్. ప్రియా, మీరు అంతగా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు సార్. మీరు ప్రపోజ్ చేస్తే ఆ అమ్మాయి ఏ అమ్మాయి అయినా ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. మీరు లవ్ చేసేది ఆఫీస్లో అమ్మాయి అంటున్నారు కాబట్టి ఆఫీస్లో అందరికీ మీ గురించి బాగా తెలుసు. కాబట్టి ఎవరు చూస్తూ చూస్తూ మిమ్మల్ని అయితే వదులుకోరు కదా. వివేక్, అయితే ఆ అదృష్టవంతురాలివి నువ్వే ఎందుకు కాకూడదు ప్రియా? ప్రియా అర్థం కాక వివేక్ వైపు చూస్తూ ఉంటుంది. వివేక్, అదే నువ్వు ఇందాక అన్నావు కదా, ఆ అమ్మాయి అదృష్టవంతురాలు అని. ఆ అదృష్టవంతురాలు ఎవరో కాదు, నువ్వే. నువ్వు ఆఫీస్లో జాయిన్ అయిన మొదటి రోజు నుంచి నువ్వంటే నాకు ఇష్టం ప్రియా. ఈ విషయం చెప్తే నువ్వు ఎక్కడ నాకు దూరం అయిపోతావో అని ఇన్ని రోజులు నీ దగ్గర దాస్తూ వచ్చాను. ఇక ఈ విషయం దాస్తే నువ్వు నాకు శాశ్వతంగా దూరం అయిపోతావేమో అనిపిస్తుంది. అందుకే చెప్పేస్తున్నాను. ఐ లవ్ యూ ప్రియా. నీ సమాధానం ఏదైనా నేను దాన్ని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను అని చెప్పి ప్రియా ఏం చెప్తుందా అని ప్రియా వైపు చూస్తూ ఉంటాడు. కానీ ప్రియా అక్కడ ఏమీ మాట్లాడకుండా వెంటనే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది. అది చూసిన వివేక్ ఇలా అనుకుంటాడు, అంటే తనకు నేనంటే ఇష్టం లేదా, అందుకే అలా లేచి వెళ్ళిపోయిందా? లేకపోతే తొందరపడి నేనే ఇలా చెప్పేశానా? ఇప్పుడు నా గురించి తను ఏమనుకుంటుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడ మన జాను పాప అభితో మాట్లాడుతూ ఉంటుంది. కొంతమంది పిల్లలు అక్కడికి వచ్చి, అక్కా రా మనమంతా ఆడుకుందాం అని జానుని చేయి పట్టుకొని పిలుస్తుంది. జాను కూడా వెళ్ళి పిల్లలతో ఆడుకుంటూ ఉంటుంది. అభి అక్కడే కూర్చొని నవ్వుతూ జానుని చూస్తూ ఉంటాడు. తల తిప్పి చుట్టూ చూస్తున్న అభికి ఒక్కటే కూర్చొని ఎటో చూస్తూ ఉన్న వివేక్ కనిపిస్తాడు. అభి లేచి వివేక్ దగ్గరికి వెళ్ళి, ఏమైందిరా ఇక్కడ ఒక్కడే కూర్చున్నావు, ఎందుకలా ఉన్నావు, ఈ ప్లేస్ నీకు నచ్చలేదా అని అడుగుతాడు. దానికి వివేక్, అదేం లేదురా బాగానే ఉన్నాను అని చెప్పి సైలెంట్ అయిపోతాడు. అభి మళ్ళీ మాట్లాడుతూ, ప్రియాకి నీ విషయం చెప్పావా, తను ఏమన్నా నీకు నో అని చెప్పిందా అని అడుగుతాడు. వివేక్, లేదురా, నేను విషయం చెప్పాను. తను నా వైపు ఒకసారి చూసి లేచి వెళ్ళిపోయింది. తను ఇప్పుడు ఎలా ఫీల్ అవుతుందో నాకు అర్థం కావట్లేదు
అభి, ఇట్స్ ఓకే రా, తనకు కొంచెం టైం ఇవ్వు, తను ఆలోచించుకోవాలి కదా. నువ్వు ఇప్పుడే దేవదాసులాగా తయారయ్యేటట్టున్నావు. నేను మీ చెల్లి కోసం ఎన్ని తిప్పలు పడుతున్నానో నీకు తెలియదా? అన్నిటికీ ఓపిక పట్టాలిరా, తొందరగా జరగాలంటే ఏదీ జరగదు. వివేక్, అయినా మధ్యలో మా చెల్లి ఏం చేసింది? నీతో బాగానే ఉంటున్నారు కదా, మళ్ళీ తనని ఎందుకంటున్నావు? అభి, ఏంటి, నాతో అది బాగుందా? ఎప్పుడు చూసావురా నాతో అది బాగున్నట్టు? కనీసం ఒక 5 నిమిషాలన్నా బాగా మాట్లాడుతుందేమో అనుకుంటాను. అబ్బే, అస్సలు లేదు. పొద్దుటి నుంచి ఇప్పటి వరకు నన్ను 3 చెరువుల నీళ్లు తాగించింది. ప్రతిరోజు బ్రతిమలాడుతూనే సరిపోతుంది. ఇంకేం బాగుంటుంది నాతో? ఇప్పుడు కూడా మేడం మాట్లాడింది, నేను సారీ చెప్పా అని. నా సారీ యాక్సెప్ట్ చేసేదానికి నాకు పనిష్మెంట్ ఇస్తుందంట. అందరూ నన్ను చూస్తే భయపడతారా, నేనేమో మీ చెల్లికి భయపడుతున్నాను. ఎలా ఉండేవాడిని ఎలా చేసేసిందిరా నన్ను అని జానీని చూస్తూ మాట్లాడతాడు. వివేక్, అవునరా, నా చెల్లికి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే. లేకపోతే 24 గంటలు నన్ను పని పని అని చంపుతూనే ఉంటావు. ఇప్పుడు మా చెల్లి పుణ్యమా అని నువ్వు కాస్త తొందరగా ఇంటికి వెళ్ళిపోతున్నావు. లేకపోతే అర్ధరాత్రి అని కూడా లేకుండా నా దగ్గర ఎన్ని రోజులు వర్క్ చేయించావురా? నీకు జానునే కరెక్ట్రా నిన్ను దారిలో పెడుతుంది. లేకపోతే నువ్వు ఎవరి మాట వినవు. వీళ్ళిద్దరూ అలా మాట్లాడుతూ ఉండగా అప్పుడే జాను అక్కడికి వచ్చి, ఎవరు మాట వినరు అన్నయ్య అని అడుగుతుంది. దానికి వివేక్, అదే జాను, మీ ఆయన నీ మాట తప్పితే ఇంకెవ్వరి మాట వినట్లేదు కదా, దాని గురించే మాట్లాడుకుంటున్నాం. బాగానే కంట్రోల్లో పెట్టినట్టున్నావు, అదే చెప్తున్నాడు అని చెప్పి నవ్వుతాడు. జాను కూడా ఆ మాటకి నవ్వుతూ, అవునన్నయ్య, ఈయనకి నా స్టైల్లో ట్రీట్మెంట్ ఇస్తే కానీ చెప్పిన మాట వినట్లేదు. లేకపోతే ఎంతసేపు అయినా వెళ్ళి ఆ బల్లి మొహం దాన్ని అతుక్కొని ఉంటాడు. అది ఎప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందో కానీ అప్పుడు నాకు ప్రశాంతంగా ఉంటుంది. నాకేదైనా ప్లాన్ చెప్పచ్చు కదన్నయ్య తనని ఇంట్లో నుంచి పంపించేయడానికి. వివేక్, ఇంతకీ ఆ బల్లి మొహం ఎవర్రా? జాను, ఓ నీకు తెలియదా అన్నయ్య, ఈయన గారి ముద్దుల మరదలు వల్లి అని అంటుంది వెటకారంగా. ఆ మాటకి అభి, హే, ఏ రోజన్నా నేను దాన్ని మరదలుగా చూశానా? ఇప్పుడు నువ్వెందుకు అంతగా చెప్తున్నావు? జస్ట్ మాట్లాడాను, అది కూడా తప్పేనా? జాను, మాట్లాడటం తప్పు కాదు, హగ్ చేసుకొని మాట్లాడడం చాలా తప్పు, అది కూడా పక్కనే పెళ్ళాన్ని పెట్టుకొని. ఆ మాటకి వివేక్ ఆశ్చర్యంగా, ఏంట్రా నువ్వు చేస్తున్న పని? బంగారం లాంటి నా చెల్లిని పెట్టుకొని మళ్ళీ ఆ వల్లి దగ్గరికి హక్ చేసుకుంటావా? చీచీ, ఏంట్రా ఇలా తయారయ్యావు నువ్వు? అభి కోపంగా, ఇప్పుడు నువ్వు కానీ ఆపకపోతే మూతి పగల కొడతాను, మర్యాదగా సైలెంట్గా కూర్చో అని చెప్పి జాను వైపు తిరిగి, అమ్మ మహాతల్లి, నేను దాన్ని హక్ చేసుకోలేదు, అదే వచ్చి నన్ను హక్ చేసుకునింది. ఓకే, ఇంకా జన్మలో ఎవరిని ముట్టుకోను నిన్ను తప్ప. ఇంకా ఆ విషయం ఇక్కడికి వదిలే. ఇక్కడ మీ అన్నయ్య బాధపడిపోతున్నాడు, వాడి సమస్య ఏందో కనుక్కో ఫస్ట్. జాను, అవునా, ఏమైందన్నయ్య, ఎందుకంత బాధపడుతున్నావు? నాకు చెప్పు, నేనున్నాను కదా నీకు. వివేక్ తనకు ప్రియకి మధ్య జరిగింది చెప్తాడు. అది విన్న జాను, ఇలా జరగడానికి వీల్లేదు, తనకి కూడా నువ్వంటే ఇష్టం కదా, మరి ఆ విషయం ఎందుకు నీకు చెప్పలేదు అని అంటుంది. ఆ మాట వినగానే అభి వివేక్ ఇద్దరూ షాక్ అయి జాను వైపు చూస్తూ ఉంటారు. మీకు స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.